రంగారెడ్డి జిల్లా గండిపేటలో గండి మైసమ్మ ఆలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నవగ్రహాలు, గణపతి, ముక్తేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు ఆవిష్కరించారు. గండి మైసమ్మ ఆలయంలోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునరుద్ధరించినట్టు తెలిపారు ఆలయ నిర్మాణదాత ప్రశాంత్ యాదవ్. స్పీకర్ గడ్డం ప్రసాద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గండిపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్ ప్రజలు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నా పేరు ప్రశాంత్ యాదవ్ అండి. నేను గండిపేట నివాసిని. ఇక్కడ గండిపేట మైసమ్మ ప్రాంగణంలో పురాతనమైనటువంటి శివాలయం పునర్నిర్మించడం జరిగింది. ఈ స్వామివారికి ముక్తేశ్వర స్వామి అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 నెలల కాలంలోనే ఈ ఆలయాన్ని పూర్తి చేసి ఆ దేవుని కృపతో, ఈ గ్రామ పెద్దల అందరి కృపతో ఈరోజు ఈ ఆలయం నిర్మించడం చాలా సంతోషంగా నేను గర్విస్తున్నాను. అదేవిధంగా ఈ స్వామివారి ఆశీస్సులు మా ఊళ్ళో కానీ, విలేజ్ వాళ్ళకి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ